సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మనకి దిశ న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం చూద్దాం. 22 నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్లు, అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు పరీక్షలు, హాజరు కానున్న 4,27,300 మంది అభ్యర్థులు, అక్టోబర్ 27న ఫైనల్కి, నవంబర్ 2న తుది ఫలితాలంటూ మనకి మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 22 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అయితే హాజరు కానున్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి వెబ్సైట్లో మాక్ టెస్టులు అయితే అందుబాటులోకి వస్తాయి. అంటే డెమో ఎగ్జామ్, అసలు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనకి టెట్ వెబ్సైట్లో ఒక అప్డేట్ తీసుకొస్తారు. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ డెమో ఎగ్జామ్ అయితే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ 4 తర్వాత ప్రైమరీ కీలు విడుదల చేసి, అంటే మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన ఒక రోజు తర్వాత మీ రెస్పాన్స్ షీట్ అనేది వెబ్సైట్లో అందుబాటులో చేసే అవకాశం అయితే ఉంటుంది. 5 నుంచి అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 27న ఫైనల్కి, నవంబర్ 2న తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది దిశ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఏదైనా ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే ఈ పాటికే మనకి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉండేది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తున్నట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏవైతే 6 సెంటర్లు 6 జిల్లాల ప్రిఫరెన్స్ అయితే ఇచ్చున్నారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా, దాని ప్రకారం వీళ్ళే సెలెక్ట్ చేసి సెంటర్లను ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి 2022 ఫిబ్రవరి టెట్లో ఇదే విధంగా వాళ్ళే సెంటర్స్ అనేవి ఎంపిక చేసి ఏ విధంగా ఇచ్చారో అదే తరహాలో ఇప్పుడు కూడా సెంటర్లను ఆటోమేటిక్గా వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక టెట్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. మనకి మాక్ టెస్టులకు సంబంధించి కూడా అప్డేట్ అనేది ఈ వెబ్సైట్లోనే పొందుపరుస్తారు. ఇక్కడ నుంచే మాక్ టెస్ట్లు అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు టెస్ట్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది, డెమో టెస్ట్ అనేది. ఇక హాల్ టికెట్లకు సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి హాల్ టికెట్లకు సంబంధించి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి చూడండి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చర్ ఇక్కడ ఏది ఇచ్చాడో అదే ఎంటర్ చేసుకున్నట్లయితే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కూడా మీరు హాల్ టికెట్లు వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడి నుంచి లాగిన్ అయితే హాల్ టికెట్లు వచ్చిన తర్వాత హాల్ టికెట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి మీరు హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరెంత చదివినా ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి లైవ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్ ఫోల్డర్లోకి వెళ్ళి కంప్లీట్గా ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ఈ బిట్స్ అన్నీ కూడా చూడండి. బిట్ ఎలా అడుగుతున్నారు ఏంది కంప్లీట్ మీకు తెలుస్తుంది కాబట్టి మంచి స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు 100% ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. డిఎస్సికి సంబంధించి కూడా ఈ బిట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడే ఛానల్ ఓపెన్ కంప్లీట్గా రికార్డెడ్ వీడియోస్తో పాటుగా లైవ్ ఎగ్జామ్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ.